రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన సూచనలు చేసింది. జూన్ 4వ తేదీ వరకు వేచి చూసే అవకాశం లేని అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలు ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు వాయిదా వేయాలని ఆదేశించింది ఈసీ. ఇక ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులైన అధికారులు ఎవరిని కేబినెట్ సమావేశానికి పిలవద్దని సూచించింది. ఇక ఈ నేపథ్యంలో కేబినెట్లో ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, జూన్ నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రణాళికలు వంటి అంశాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, అసలు ఈసీ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసింది, షరతులు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర మంత్రిమండలి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క సమావేశానికి ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ఇటు మంత్రులందరూ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా గత 2 రోజుల నుండి కొంత పర్మిషన్ వస్తుందా లేదా ఎన్నికల కమిషన్ అని చెప్పి వేచి చూసినటువంటి ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. మొత్తానికైతే అత్యవసరమైనటువంటి పరిస్థితుల మీద భేటీ కావడానికి షరతులతో కూడినటువంటి అనుమతి అయితే లభించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ మేరకు ఈరోజు కేబినెట్ సమావేశం 3 గంటలకు జరగనుంది. గత 2 రోజుల క్రితం అంటే ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోయిన తర్వాత సచివాలయంకి వచ్చి సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలోనే ఇటు కేబినెట్ సమావేశం 18వ తారీఖు నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఒక రోజు మొత్తం వేచి చూసినటువంటి మంత్రిమండలి మరి సోమవారం ఇట్లా పర్మిషన్ లేకపోతే మంగళవారం నాడు ఈ రోజు కూడా వేచి చూస్తే మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి భావించినటువంటి తరుణంలోనే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ కూడా రాయడం జరిగింది. దాంతో ఇటు ఈ యొక్క పర్మిషన్ కొరకు ప్రభుత్వం గత 2 రోజుల క్రితమే అనుమతి కోరినటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చినటువంటి ధర్మిల ఈ రోజు అయితే కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా కొన్ని షరతులతో కూడినటువంటి, ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అంటే ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం జరిగింది. మరొక వైపు రైతుల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఇది కూడా ఎజెండాలో పెట్టొద్దని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఇటు ఒకవైపు సార్వత్రిక ఎన్నికల కోడ్ జూన్ 4తో ఉన్నది, మరొకవైపు తెలంగాణలో కూడా ఇటు 27 తారీఖు నాడు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నిక జరగనుంది. కాబట్టి ఇది కూడా కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ఇటు ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిపైన ఎలాంటి ఎజెండాలో పొందుపరచొద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఇటు ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఏపీకి సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఇటు ఎన్నికల ఈ యొక్క కేబినెట్ ఎజెండాలో పెట్టడం లేదు. ముఖ్యంగా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి, అదేవిధంగా హైదరాబాదు ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి 10 ఏళ్ల కాలం ముగుస్తున్నది. జూన్ 2తోనే ఈ యొక్క కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇటీవలనే రేవంత్ రెడ్డి కూడా ఇటు ఉమ్మడి అంటే ఏపీ ఉమ్మడి రాజధానికి 10 ఏళ్ల కాలం ఉన్నది. కాబట్టి 10 ఏళ్ల కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇటు ఈ తెలంగాణకు రావాల్సినటువంటి ఇటు వాటాలు ఏదైతే ఉందో ఆస్తులు కానీ లేకపోతే పంపకాలకు సంబంధించినటువంటి అంశం, ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో అటు ముఖ్యమంత్రి క్లారిటీగా స్పష్టం చేయడం జరిగింది. వీటన్నింటి కూడా జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయని చెప్పి భావించినటువంటి ఎన్నికల కమిషన్ ఈ అంశాలను మాత్రం పరిగణలోకి తీసుకోవద్దని చెప్పడం జరిగింది. దీంతో ఇటు
ఈ ఎజెండాలో ఈ రెండు అంశాలు లేకుండానే ఇటు ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఇందులో ఎజెండాలో ఉంటాయి. రాష్ట్ర 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది, భావిస్తున్నది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. మరొకవైపు ఉద్యోగుల కేటాయింపు గతం నుండి ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే కొన్ని వీలున్నటువంటి మేరకు పరిష్కారం అయ్యేటువంటి మేరకు మాత్రం ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర గతం ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే అధికారులు కానీ చొరవ చూపిన నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలపైన కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం అనేటువంటి 3 అంశాలను ప్రధానంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఉంది. కాబట్టి ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖరీఫ్ పంటకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు దీంతో పాటుగా ఇటు విత్తనాల కొరత లేకుండా ఉండే విధంగా, ఎరువుల కొరత లేకుండా ఉండే విధంగా, కల్తీ అనేది లేకుండా ఒక చొరవ చూపాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళికలు అయితే రూపొందిస్తోంది. మరొకవైపు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇటు పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు కూడా ఉన్నటువంటి మౌలిక వసతులు, వీటన్నిటి సమస్యల పైన కూడా ఇందులో చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ 2 అంశాలతోనే కాకుండా వ్యవసాయ రంగము, ఇటు విద్య, వైద్యంతో పాటుగా ఇటు అనేక అంటే వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా మే 31 నుండి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి అకాల వర్షాలు, వీటికి సంబంధించినటువంటి దానిపైన కూడా ముందస్తు చర్యలు, జాగ్రత్తల పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇంతవరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం, కళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిఎస్సిఎస్ కానీ లేకపోతే ఐకేపీ సంస్థలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎజెండాలో వీటన్నిటిని కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే క్యాబినెట్కి అయితే ఎన్నికల కమిషన్ షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క తాత్కాలికమైనటువంటి, అదేవిధంగా జూన్ 4 అంటే కోడ్ లోపు ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి సమస్యలపైన ఈ ఎజెండాలో పొందుపరిచి వీటిపైన చర్చించి సత్వర నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. రాజశేఖర్, ప్రధానంగా ఇంకోటి రాంబాబు, ప్రధానంగా చూసుకుంటే వర్షాలు ఒకటి వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ మొన్న 9-10 సెంటీమీటర్లు పడితేనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వర్షాలు రాబోతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కూడా రాబోతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా రాజశేఖర్, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను పదే ఎండగట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లోకి రాకముందు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను పదే చెబుతూ వచ్చింది. వీటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి సందర్భంలోనే ప్రస్తుత గవర్నమెంట్ కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవద్దని చెప్పేసి భావిస్తున్నది. అందుకొరకే వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కానీ లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బందిని కానీ వీళ్ళందరినీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వర్షం వచ్చినటువంటి సందర్భంలో నాలాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే రహదారులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి వర్షం వచ్చినప్పుడే రంగంలోకి దిగితే ఇలా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి వర్షం రాకముందుకే ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయి, స్లమ్ ఏరియాలు ఉన్నాయి, లేకపోతే నాలాల ప్రభావిత ప్రాంతాలు ఎక్కడున్నాయి, మూసీ పరివాహక ప్రాంతం ఏ మేరకు మునుగుతుందని చెప్పి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎజెండాలో ఈ యొక్క అంశం కూడా ప్రధానంగా ఉన్నది. రాజశేఖర్, ప్రధానంగా ఈసీకి సంబంధించి కొన్ని షరతులతో విధించినటువంటి పరిస్థితి. ఇక రైతు రుణమాఫీకి కానీ లేకపోతే పూర్తిగా చూసుకుంటే కొన్ని అంశాలు, విభజన అంశాలు కూడా మాట్లాడొద్దని, కానీ ఏవైతే క్యాబినెట్లో చర్చించబోతున్నారో దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి అధికారులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుని వెసులుబాటు కల్పించిందో, లేకపోతే జూన్ 4 తర్వాతే ప్రణాళికలకు సంబంధించి అంటే ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని కొనసాగించడం లేకపోతే దాన్ని అమలు చేయడం అనేది తర్వాత ఉండే అవకాశం ఉంది, ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా?
తప్పకుండా కొత్త నిర్ణయాలతో తీసుకోవడానికి వీల్లేదు. ఈసీ స్పష్టంగా చెప్పడం జరిగింది. కొత్తగా ఏ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఇటు సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉంది, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ జూన్ 4 లోపు అత్యవసరమైనటువంటి అన్ని రకాల విధానాలపైన, అన్ని రకాలటువంటి సమస్యలపైన ప్రభుత్వం ముందుకెళ్ళొచ్చని కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు జూన్ 4 లోపు అత్యవసరమైనటువంటి సమస్యలపైన మాత్రం స్పందించి వీటిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కొన్ని వీసీలకు సంబంధించి ఈ నియామకాలు ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీసీలకు బదిలీలు లేకపోతే వీసీలు నియామకం సంబంధించినటువంటి అంశం కూడా ఈ చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగానైతే వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఇటు రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పంట కాలానికి సంబంధించినటువంటి ప్రణాళిక, దాంతోపాటు రైతులకు ఇటు ప్రోత్సాహకంగా 500 రూపాయలు ఇటు బోనస్, ఇది సన్నడ్లు పండించేటువంటి రైతులకు కానీ లేకపోతే వరి ధాన్యం పండించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు 500 రూపాయల బోనస్తో పాటుగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పి రైతులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు, సూచనలు చేయాలని చెప్పేసి వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ముఖ్యమైనటువంటి ఈ వర్షాకాలము, రైతులు అనేటువంటి ఒక అంశంతో పాటుగా పాఠశాలలు మౌలిక సౌకర్యాలు వీటిపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. జూన్ 2 అవతరణ దినోత్సవం సంబంధించినటువంటి దానిపైన కూడా 10 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినటువంటి నేపథ్యంలోనే బ్రహ్మాండంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే ఈసీ నుండి అనుమతి కూడా లభించినందున ఇటు ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. అనుమతులతో, షరతులతో కూడినటువంటి ఈ యొక్క అనుమతి వచ్చిన నేపథ్యంలో అందుకు లోబడే ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎజెండాను రూపొందించుకొని ముందుకెళ్లాలని చెప్పి భావిస్తూ ఉన్నది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.